ఎంత దారుణంగా అంటే మీరు చూడండి, నిన్న 2026 మార్చి 3 ఏదైతే విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు చర్చలకు పిలుస్తున్నామని సమాచారం ఇచ్చి అర్ధరాత్రి టెంట్లో నిద్రిస్తున్నటువంటి ఆ అంగన్వాడీ మహిళల్ని తెల్లవారుజామున కాలకృత్యాలు కూడా, అంటే మనం కనీసం వాళ్ళు వాష్రూమ్కి కూడా వెళ్ళనీయకుండా వాళ్ళ మీద మగ పోలీసులు విచక్షణారహితంగా చేసినటువంటి దాడి, మహిళల్ని ముఖాలపై ముసుగులు వేసి ఏదైతే పిన్నులతో పొడుస్తూ, అసలు ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద మగ పోలీసులతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మహిళల మొహాన ముసుగు వేసి పిన్నులతో పొడుస్తూ తాళ్ళు వేసి లాగుతూ కొడుతూ ఈడ్చికెళ్ళి బలవంతంగా బస్సులో ఎక్కించి విజయవాడ నుంచి ఏలూరు జిల్లాకి, అట్లా అలానే గుంటూరు జిల్లాకి, పల్నాడు జిల్లాకి తిప్పి చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు బతుకుతూ ఉన్నాం. అసలు సభ్య సమాజంలో మహిళల మొహాన ముసిగేసి పిన్నులతో పొడుస్తూ తాళ్ళేసి లాగి కొడుతూ ఈడ్చికెళ్ళి బస్సుల్లో పడేశారంటే బందిపోట్లు దొంగలకు కూడా ఇట్లాంటి ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలే. కానీ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ మహిళలపై నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ, ఆటవిక దాడి, నిజంగా కూడా వాళ్ళు చేసిన తప్పేంటయ్యా చంద్రబాబు నాయుడు గారు? నీ మాట నమ్మి ఏదైతే నిన్ను అధికారంలోకి తీసుకురావటమా? ఏదైతే నువ్వేమన్నావు అధికారంలోకి వచ్చే ముందు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండి ఏదైతే నేను వస్తే అంగన్వాడీలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని తీర్చేస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చి ఖచ్చితానికి ఈ రోజుకి 21 నెలలు నువ్వు అధికారంలోకి వచ్చింది.